సిటీ న్యూస్ కి స్వాగతం. ఎస్సీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ పేర 3ని పార్లమెంటు సమావేశంలో సవరణ చేసి రద్దుపరచాలి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని దళిత క్రైస్తవ శాంతి యుత మహాదీక్షలకు మాజీ ఎమ్మెల్సీ పుల్ల పద్మావతి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా పుల్ల పద్మావతి ఈర్ల కుమార్లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సమావేశంలో ఎస్సీ ప్రెసిడెన్షియల్ దళిత క్రైస్తవ ఎస్సీ హోదా ఇవ్వాలి. భారతదేశం అన్ని మతాలను గౌరవించే రాజ్యాంగం, అన్ని కులాలను గౌరవించే రాజ్యాంగం. దాని అనుసరిస్తూ మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. రాబోయే రోజులలో దళిత క్రైస్తవ ఐక్యవేదిక ఉద్యమానికి ప్రతి ఒక్కరూ ముందు ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పుల్ల పద్మావతి, భాస్కర్, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ డాక్టర్ నతనియాల్, దుబ్బ విజయ్ కుమార్, మిద్దెంటి శ్రీనివాస్, బస్వరాజు కుమార్, దొమ్మటి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ వేదిక మీద ఉన్న నిరాహార దీక్ష చేస్తున్న సోదరులు వీళ్ళందరూ నా రక్త సంబంధికులు. నా రక్త సంబంధికులని ఎందుకు చెప్తున్నానంటే, దళితులు ప్రతి ఒక్కరు ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా రక్త సంబంధికులే. మా మధ్యలో చిచ్చు పెట్టి దళిత క్రిస్టియన్స్కి అన్యాయం చేసి ఎస్సీ హోదా కల్పించకుండా ఎస్సీ రిజర్వేషన్ రద్దు చేసిన ఇది ఎందుకు చూస్తారు. ఇప్పుడు పార్లమెంట్ అవుతా ఉంది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఈ పార్లమెంటులో దళిత క్రిస్టియన్స్కి ఏదైతే మీరు మా హక్కును తీసేసుకున్నారో అది మళ్ళీ కల్పించాలి మాకు. ఎందుకంటే నేను హిందువుని దేవుణ్ణి మొక్కుతా. క్రిస్టియన్ అయినంత మాత్రాన నా ఇంటి విషయాన్ని చెప్తున్నా. మా అమ్మ హిందూ, మా అమ్మ వాళ్ళ అక్క క్రిస్టియన్. ఒక్క తల్లికి పుట్టిన అక్క చెల్లెళ్ళు ఒకరు బీసీ ఎట్లయితే ఒకరు ఎస్సీ ఎట్లవుతారు. ఎంత అవివేకం ఇది. అన్నగారి వర్గాలం మేము, చి అన్న వర్గాలం మేము. మాకు ముంత, తాటికమ్మ ఇవన్నీ మా తాతలు చూసిండ్రు. దేవుడు మాకు అంబేద్కర్. మేము దేవుడిని ఎట్లా మొక్కుతున్నామో ఆయన ఎట్లా మొక్కుతున్నాం. ఆ దేవుడు కల్పించిన రిజర్వేషన్స్ వల్ల ఒక పుల్ల పద్మావతి, ఒక పుల్ల భాస్కర్ కుమార్ వీళ్ళు మేము ఇక్కడికి వచ్చి కూర్చోగలిగినాం. మమ్మల్ని మళ్ళీ ఊరవతలకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఊరవతల్ని మీరు బతకాలా, మీకు చదువులొద్దు. క్రమక్రమేణా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రైవేటీకరణ చేస్తూ బీజేపీ ప్రభుత్వం దళితుల వ్యతిరేక ప్రభుత్వం. వాళ్ళు చాలా చాకచక్యంగా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విడదీసి పరిపాలించాలని చూస్తూ ఉన్నారు. ప్రైవేటీకరణకు అది మొదటి నాంది. ఎందుకంటే ప్రైవేటేషన్లో రిజర్వేషన్స్ ఉండవు. ఇంతకుముందు సోదరుడు చెప్పిండు, స్కూల్స్ కూడా క్రమక్రమంగా తగ్గిపోతూ ఉన్నాయి. ఇది చేస్తున్నది కేవలం క్రమంగా దళితులను మానసికంగా, ఆర్థికంగా, చదువు పరంగా దెబ్బతీసేసి వీళ్ళని ఎలాగైతే గతంలో అన్నగారి వాళ్ళు లెక్కున్నారో అట్లాగే చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తూ ఉన్నారు. నేను ఒక్కటి మీ ద్వారా అడుగుతా ఉన్నా, ఇంత వీళ్ళు దళితులంతా మా సోదరులే అని చెప్పుకునే వాళ్ళని అడుగుతా ఉన్నా నేను. వాళ్ళ మైండ్లో, వాళ్ళ హృదయాలలో మేము ఇంకా ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఎదిగినా, ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఎదిగినా, ఒక గెజిటెడ్ ఆఫీసర్గా ఎదిగినా, ఒక మినిస్టర్ అయినా అగ్రకుల వాళ్ళ ఆలోచనలలో మేము ఇంకా ఎస్సీలుగానే ఉన్నాం. వాళ్ళ ఆలోచనలు మారాలి. మాకు ఉన్న రిజర్వేషన్స్ జోరికి ఇప్పుడు బీసీలలో క్రిస్టియన్స్ కల్పించిండ్రు, అది వెంటనే రద్దు చేయాలి. మళ్ళీ ఇంకోసారి ఎస్సీల జోలికి, రిజర్వేషన్ల జోలికి వస్తే మాత్రం ఏ దళితుడు ఇప్పుడు ఇది చేస్తున్నది కేవలం క్రిస్టియన్స్ కోసం అని కాదు, ప్రతి ఒక్క దళితుడు
గుండెల్లో ఉన్నాయి, ఈ బాధ ఉంది. దళిత క్రైస్తవ ఆధ్వర్యంలో మన అధ్యక్షుడైనటువంటి ఓనరైనటువంటి ఈళ్ళ కుమార్ ఆధ్వర్యంలో శాంతియుతంగా వినాయక దీక్ష ఏర్పడింది. ఈ దీక్షకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్సీ పుల్ల బదుమతి అక్క గారికి, అలాగే మా అన్న పుల్లభాస్కర్ అన్న గారికి, మరి వచ్చిన హైదరాబాద్ చేసిన ఉస్మానియా ప్రొఫెసర్లకు, మరి దీక్షలో కూర్చున్న మా యొక్క మిత్రులకు అందరికీ కూడా నేను పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ, ఏదైతే మనప్పుడు మన దేశంలో అనగానే అంటే ఎస్సీ దళితులను క్రైస్తవులను వాళ్ళను చర్చిపోతాలని వాళ్ళు క్రిస్టియన్గా చేయాలని చూస్తున్నారో అది చాలా తప్పది. వాళ్ళ 100% కూడా ఈరోజు మనం క్రైస్తవులు మన దళితులను ప్రతి ఎలక్షన్లో కూడా దళిత ఓట్లు వాడుకుంటారు, కానీ వాళ్ళ యొక్క హక్కులను వాళ్ళ కాలగరు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈనాటికి కూడా ఇది ఎవరు కూడా ఒప్పుకోరు. ఇది ఎందుకంటే ఇది సాధ్యత వేస్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఏదైతే ఈ హక్కులు అనేది వాళ్ళను ఇప్పుడు మతంలో కులం అనేది దానికి తప్పది. ఏది కులం ఆ కులంలో ఉండాలి, దానికి అమలు పరచాలి. వెంటనే పాల్గొంటుంది. కాబట్టి ఎవరు లేని ఏడలా, ఎందుకంటే ఈరోజు మన దేశ రాష్ట్ర గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఇలా చేయడానికి కూడా దళితులు ఇలా సిద్ధంగా ఉన్నారని, దీనికి అన్ని పార్టీలు కూడా సహాయ సహకారాలు ఉంటాయని కూడా ఈ దివ్యంగా తెలియజేస్తున్నాము. వెంటనే ఇది పార్లమెంట్లో అమలుపరిచి వీళ్ళ యొక్క హక్కులను చేయాలని కోరుకుంటూ